విజయవాడ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈయన సాంగ్హోమ్ కిమ్ ఈయన ఒక 40 కోట్ల రూపాయలు ఒక కంపెనీ స్థాపించారు. పెనుకొండ, అనంతపురం జిల్లా పెనుకొండలో ఈయన ఒక కంపెనీ స్థాపించారు. ఈయన ఏపీఎంఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి కొన్ని కాంపోనెంట్స్ ఈయన వెండర్ కియా కార్ల కంపెనీకి కొన్ని కాంపోనెంట్స్, అంటే ఒక కార్ తయారు చేయాలంటే కొన్ని వందల వేల కాంపోనెంట్స్ ఇచ్చే నట్లు కాటు, స్కూల్ కాటు, ప్రతిది కూడా మీరు కాంట్రాక్ట్ ఇస్తారు. ఈయన ఒక దానికి ఈయన వెండర్. ఏంటంటే ఈయన ఆ కంపెనీ స్థాపించేటప్పటి నుంచి కూడా ఇండియన్స్ సహాయ సహకారాలు తీసుకుని, స్థానికుల సహాయ సహకారాలు తీసుకుని, ఎందుకంటే ఎవరికి లైసెన్స్ తీసుకోవాలి, ఎవరికి అప్లై చేయాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలంటే మెయిన్ భాష ప్రాబ్లం. దీన్ని ఎవరెవరికి వెళ్ళాలో తెలియదు కాబట్టి కొంతమంది వ్యక్తులతోటి ఈయన టైప్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్ కింద పెట్టుకుని వాళ్ళ ద్వారా లైసెన్స్లు కానీ ఎవ్రీథింగ్ దీనికి కంపెనీ ఫార్మేషన్ కావాల్సిన సంస్థ కూడా ఈయన ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఎవరైతే ఈయనకి ఈ లైసెన్స్లు తీసుకుంటాం, ఎస్టాబ్లిష్మెంట్ చేయటం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం, ఇటువంటి అన్నింటికీ సహకరించిన వ్యక్తులే దాంట్లో మోసానికి పాల్పడి ఒక 2-3 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశారు. వీళ్ళ కంపెనీ అంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఉండదు. వీళ్ళకి ఏ కాంపోనెంట్ అయినా తయారు చేయాలంటే దానికి సంబంధించిన గుర్తు కియా ఫ్యాక్టరీ ఇస్తుంది, కియా కంపెనీ ఇస్తుంది. లేకపోతే వాళ్ళు సూచిస్తారు పలానా చోటకని పలానా బ్రాండెడ్ ఐటమ్ తీసుకొచ్చి దాని ద్వారా మీరు తయారు చేయమని చెప్పి అవి తయారు చేసి డెఫినెట్గా మళ్ళీ కియాకే వీళ్ళు అమ్మాలి. కాకపోతే కొంతమంది వేరు వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా వీళ్ళకి దొరికేది. ఆ సందర్భంలో వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చేసుకోవాల్సిన యాక్షన్ అంతా తీసుకున్నారు. దానికి వీళ్ళు ఇప్పుడు చేసే ఎలిగేషన్ ఏంటంటే మాకు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఆఖరికి పెనుగొండకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో సహా అంతా కూడా చాలా బాగా సహకరించారు. వాళ్ళు సహకరించకపోతే ఈ కేసు ఇంటర్ వరకు రాదు. కానీ కింద స్థాయిలో ఫీల్డ్ వర్క్ చేయవలసిన పోలీసులు, ఎస్ఐ గారు, వాళ్ళ కింద స్థాయి ఏ విధమైన కోఆపరేషన్ లేదు, ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. మేము ఎంతో నమ్ముతామని చెప్పి వచ్చాం. మాకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మాకు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి దీన్ని మీ ద్వారా, అంటే విలేకరుల ద్వారా అయితే చేరవలసిన వాళ్ళకి కరెక్ట్గా చేరుతుంది. మీరు ఒక 4th ఫిల్లర్ కాబట్టి మీరు ఎస్టాబ్లిష్ చేసి చెప్పగలరు. కాబట్టి ఈ కేసులు ఎన్నింటికంటే కూడా మీ ద్వారా ఆ పోలీసు వారికి, లేకపోతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన భావించి అయితే ఈరోజు వెలుగుండి వచ్చారు. ఇదంతా కూడా వీళ్ళకి సంబంధించిన లీగల్ అడ్వైజరు నన్ను ఫస్ట్ అప్రోచ్ అవుతే అట్లా కాదంటే మనం ఏదో ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో మనం ఏదో వీడియో చేసి పెట్టేసి వాళ్ళ ప్రభుత్వాన్ని అమలు చేస్తాం కాదు. ప్రభుత్వానికి చేరవలసిన విధంగా సక్రమైన పద్ధతిలో చెప్తానికి మీడియా అనేది ఒకటి ఉంది. ఆ మీడియాని అప్రోచ్ అవుతాం. వాళ్ళు కూడా, ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి పెట్టుబడి రావాలన్నా విదేశీ పెట్టుబడులు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయని చెప్తారు కదా. పెట్టుబడి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు ఇచ్చినా పోతారు వాళ్ళు లేదు. అదే విధంగా కలెక్టర్ గారు కోఆపరేట్ చేస్తారు, ఎస్పీ గారు కోఆపరేట్ చేస్తారు. అది ఎఫ్ఐఆర్ అవింది అనే విధంగా ఏ విధమైన దర్యాప్తు జరగట్లేదు, తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు అనే అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మన దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడిదారులు కాబట్టి వాళ్ళు మనం గౌరవించవలసింది, వాళ్ళని మనం మన్నించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు వీళ్ళు కోఆపరేట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు విషయం అర్థమైంది కాబట్టి మీ అందరికీ కూడా అది ప్రెస్ నోట్ రూపంలో ఇస్తున్నాం. మీరు ఏమైనా సమస్యలు ఏమంటే వీళ్ళు అడిగితే ఆయన చెప్తారు. అంటే ఆయనకి భాష సమస్య కాబట్టి ఆయన తరఫున వాళ్ళు అడ్వకేట్ చెప్తారు. మీరు ఏమైనా అడగదలుచుకుంటే ఆయన అడగంటే నాకు వీళ్ళంత వరకు నాకున్న సమాచారం వరకు నేను కూడా తెలియజేస్తాను. ఓకేనండి, ఒకసారి ఆయన మాట్లాడారు. In charge of the 3 people, they make the team and then they fraud and cheating. So most of them lost a huge amount. So tell me what also doing the process of పేర్లు వద్దు సార్, పేర్లు వద్దు. ప్రొక్యూర్మెంట్ హెడ్స్ అని చెప్పారు కదా, లీగల్ గా కేసెస్ పెండింగ్ ఉన్నాయి కదా, పేర్లు కూడా అనవసరం. how many applications completed టోటల్ లాస్ 3.5 crores. since when it is started? It started in March 2026. Company started in 2022 అండి. Actually the fraud started in 2026. మాకు బయటపడింది 26 లో.
ఈ ముగ్గురు స్టాఫ్ కూడా 2022 పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఆ ముగ్గురు స్టాఫ్ ఏ సెక్షన్ లో ఉంటారు చెప్పండి. సార్ అడగండి సార్, మీరు ఏమన్నా ఉంటే అడగండి చెప్పండి. ఆ ముగ్గురు స్టాఫ్ ఏ సెక్షన్ ఏ department? ప్రొక్యూర్మెంట్ హెడ్ అండి, ఆపరేషన్స్ హెడ్ అండ్ సేల్స్ హెడ్. What are you expecting from government? Sir, we are not expecting anything in particular from the government. We are bringing this in the notice of the government and other people so that in order to avoid complications. ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఈ విషయం కంటిన్యూ చేయాలి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు అసలు అంటూ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళందరూ కూడా భయపడుతున్నారండి. రేపు పొద్దున్న ఏ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా రివర్స్ అవుతుంది. ఎందుకంటే అప్రూవల్ తీసుకోవాల్సిన వాళ్ళే ఇదిగోండి ఈ కంపెనీ డెఫిషియన్సీ ఉంది, ఈ కంపెనీలో ఇది జరుగుతుందని ఇప్పుడు కంప్లైంట్స్ ఇచ్చి మా మీద రివర్స్ గా అదేంటంటే దొంగోడు వచ్చి పోలీసులు తిట్టినట్టు అవుతుంది. వాళ్ళు వచ్చి వేరే ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు మళ్ళీ పెద్ద స్థాయి వాళ్ళు అందరూ మాకే కోఆపరేట్ చేస్తున్నారండి. ఎవరి దగ్గర నుంచి మాకు ప్రాబ్లం లేదు. కింద స్థాయిలో ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళ వరకు మాకు అందరూ కోఆపరేట్ చేస్తున్నారండి అన్ని డిపార్ట్మెంట్స్ లోని కూడా. ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, లేబర్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా ఏం జరిగింది ఏంటో తెలియకుండా ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈయన ప్రతి చిన్న విషయం ఈయనే తీసుకురమ్మంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఏజెన్సీ ఈయన తెమ్మంటే ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? వాళ్ళ డాక్యుమెంట్ కూడా ఈయన ఏమంటే అది జరుగుతున్న సమస్య. ఎస్పీ గారి నోటీస్ లో ఉంది సార్. ఎస్పీ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. కానీ కింద ఉన్న ఎస్ఐ గారే కదా నేను చేయాల్సిన. ఎస్పీ గారు ఫీల్డ్ లోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయరు కదా. కన్సర్న్ మినిస్ట్రీ నోటీస్ కి, కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీ నోటీస్ కి తీసుకెళ్ళడమే మా డిమాండ్ అండి. వేరే డిమాండ్ చేయాలి. ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉంది సార్. ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉంది, అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. కేసు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ ఎక్కడికి అట్లా మూమెంట్ లేదు. వాళ్ళ మీద ఒక అరెస్ట్ లేదు. లేదు సార్, మేము ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ కలవలేదు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం కలవలేదు. కానీ వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు అల్లరి చేస్తున్నారు. పలానా మినిస్టర్ గారి తాలూకా, పలానా ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరో వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. రోజుకు ఒక 20 ఫోన్లు ఈ కేసులు విత్డ్రా చేసుకోమని. అవునండి. లేదండి, మేము ఎవరి దగ్గర లైసెన్స్ చేయించుకోలేదండి. ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మాకు లైసెన్సింగ్ అవసరం ఏం రాలేదు సార్. యాక్చువల్గా కూడా మాకు లైసెన్సింగ్ అవసరం రాలేదండి. కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్ వర్క్ అవసరం అవుతుంది ప్రతి వాళ్ళకి. ఆ కన్సల్టెంట్ ని పెట్టుకోకుండా మేము మా ఆపరేషన్ హెడ్ ని కన్సల్టెంట్ కింద వాడుకున్నాం. ఆ ఆపరేషన్ హెడ్ ఏం చెయ్యాలో అది చేయకుండా ఇప్పుడు రివర్స్ అయిపోయాడు. ఇప్పుడు అతనికే తెలుస్తుంది కదా ఏం చెయ్యాలి ఏం చేయలేదు అని. ఈ పలానాది ఈ కంపెనీ దగ్గర లేదు అతనే చెప్తాడు బయట. మాకు ఎవరు అడ్డుపట్టలేదండి. పని ముందు జరగనివ్వట్లేదు అంతే. కారణాలు ఏమి లేవు సార్. దీంట్లో బేసిక్ ఏంటంటే ఫ్రూట్ఫుల్ కంపెనీ, హోప్ ఉంది, దోచుకోవడానికి పోలీసు స్కోప్ ఉంది. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాడు అంతే. దానికి సంబంధించి వేరే ఎవరు అడ్డుపడి పలానా వాళ్ళు అడ్డుపడుతున్నారు, పలానా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశం కాదు సార్. రన్ అవుతుంది, ప్రొడక్షన్ రన్ అవుతుంది సార్. కాకపోతే ఏంటంటే మాకు సంవత్సరానికి రావాల్సిన ప్రాఫిట్ ఒక దెబ్బకి వెళ్ళిపోయింది సార్. ఒక మెటీరియల్ తయారవుతుంది. ఇండియన్ కంపెనీ యాక్ట్ 1956 కంపెనీ వెండర్స్ స్టార్ట్ చేస్తారు. దానికి ఒక అకౌంటింగ్ ఉంటుంది. ఆ అకౌంటింగ్ లోని జాయింట్ మెయిన్ దీని సైన్ లేకుండా అమౌంట్ ప్రాఫిట్ ఎలా సార్? ఇప్పుడు ప్రతి దాంట్లోని మేనేజింగ్ డైరెక్టర్ సైన్ చేయవలసిన అవసరం ఉండదండి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆ సెక్టర్ డిపార్ట్మెంట్ హెడ్ కి సైనింగ్ అథారిటీ ఇస్తాం. కొన్ని డిపార్ట్మెంట్ హెడ్ కి కొన్ని రిస్ట్రిక్టెడ్ గానే కొంత లిమిట్ ఇస్తాం. ఆ లిమిట్ లోనే దోచుకున్నాం సార్. ఎవ్రీ మంత్ క్రాస్ చెక్ చేసుకోరండి. ఆడిటింగ్ 1 year ఒకసారి జరుగుతుంది. స్టాక్ డెఫిషియన్సీ అనేది దొంగతనం జరిగిన తర్వాత మాకు తెలిసింది. అది దొంగతనం పోలీసులు పట్టుకున్న తర్వాత మాకు తెలిసింది.
పోయిందా లేకపోతే మెటీరియల్ మెటీరియల్ పోయింది. మెటీరియల్ మిస్అప్రాపరేషన్. లేదండి, మా కంపెనీ నుంచే, మా కంపెనీ ప్రిమిసెస్ నుంచే మా దగ్గర మా లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాడుకుంటారు, రా మెటీరియల్ అమ్మేసుకుంటాం. యాక్చువల్గా వాళ్ళు అమ్ముకునేది మేము తయారు చేసే గూడ్స్ కాదండి, మా రా మెటీరియల్ అమ్మేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మెయిన్ ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దానికి పర్మిషన్లు, అన్ని పర్మిషన్లు అన్ని కూడా తీసుకొచ్చేది వాళ్ళే. ఆ పర్మిషన్ తీసుకునేటప్పుడు, అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు సమస్య చెప్తే వాళ్ళకే తెలుస్తుంది, వీళ్ళ కనుక్కుని కూర్చుంది. మన బేసిక్గా ఏంటంటే, ఎవరైనా ఒక కంపెనీ కానీ, ఒక ఫరం కానీ, ఒక వ్యాపారం కానీ స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం యొక్క నామ్స్తో ఎవరు పూర్తి చేయాలంటే, ఒక చార్టెడ్ అకౌంటెంట్లు 10 మందిని పెట్టుకుని, 10 మంది అడ్వకేట్లు పెట్టుకుని మీరు అప్లికేషన్ పూర్తి చేస్తాను ప్రయత్నం చేయండి, ఎవరి వల్ల కాదు. భూ ప్రపంచంలో ఒక్క కంపెనీకి కూడా పర్మిషన్ రాదు. అది అడిగినాయండి. అప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్గా అనవసరమైనవి కూడా ఉంటాయి, అవి తీసేస్తారు. ఆ రికార్డ్ అంతా ఫుల్ఫిల్ చేసి కంపెనీ పర్మిషన్ వచ్చి, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ పర్మిషన్, కరెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, వాటర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్లు, ట్యాక్స్కి సంబంధించి అన్ని తీసుకున్న వ్యక్తులు వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫ్రాడ్ చేశారో, ఫ్రాడ్ పట్టుకుని ఎప్పుడైతే పోలీస్ రిపోర్ట్ చేశారో, ఏమన్నా మీకు ఆ గదిలోని ప్రెస్ క్లబ్కి వెళ్తారా, అక్కడ ఎనర్జీ పక్కన ఫ్యాన్లు కట్టి జరగవు, చూసుకొని కావద్దని చెప్తున్నాడు. ఎందుకు? దీనికి ఎలక్ట్రిసిటీ అంతా కూడా పర్మిషన్ తీసుకుని రాలే కాబట్టి. అటువంటి పూర్తితనంతో కింద ఉన్న ఆఫీసర్లు అందరినీ కూడా నష్టపడతారు. వాళ్ళ లోకల్ ఇక్కడ ఆఫీసర్లు, గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మన వాళ్ళే. ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు, 2 విధాలు. ఒకటి భయపెట్టవచ్చు, ఇంకోటి క్రమబద్ధీకరించవచ్చు. క్రమబద్ధీకరిస్తే గవర్నమెంట్ డబ్బు వస్తుంది, భయపెడితే వాళ్ళకి వస్తుంది. సింపుల్. ఆ విధంగా ఈయన అరెస్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కాకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్ళిపోతారు, ఇంకోచోటికి వెళ్ళిపోగలరు. అలాగే ఎంతమంది అని వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళు ఏంటంటే, ఇక్కడ ఉన్న మన అధికారులే మన రాష్ట్రానికి మోసం చేస్తూ మనకే నష్టం కలిగిస్తారు. వచ్చి పెట్టుబడి పెట్టేసి కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. అది మీ ద్వారా మీకు తెలియజేయాలని ఆయన ఉద్దేశం. గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ So you want any support from government there as well? ఇది సక్రమైన పద్ధతి. To regularize everything, to regularize and support me in these cases. So already, I think I was complaining though maybe 2 months back. So whatever SP order below, whatever lower level people, no action. Anyway, all not only me, all foreigner coming to any issue, we don't know the action. How can I do? The only all postponed. In this situation also very difficult because whatever whatever invest here and then they are cheating that much, how they can spend the time and money in India, all of the foreigner. So if you're doing the action, the police do the action to as possible, I want to close this issue.